హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరికీ కూడాను రథసప్తమి శుభాకాంక్షలు. నేనైతే ఉదయాన్నే లేచి మంచిగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి ఇలా చిన్నగా రథం ముక్క అయితే వేసుకున్నాను, రథసప్తమి రోజు కాబట్టి. దాని తర్వాత అయితే ఇంకా పాలు పొంగిచ్చి ప్రసాదం అయితే చేయటానికి ఇక్కడ నేనైతే పాలను తీసుకున్నాను. హాఫ్ లీటర్ పాలు తీసుకొని పాలు పొంగిన తర్వాత ఇక్కడైతే బియ్యాన్ని కడగకపోకుండా నెయ్యితో కలిపితే బియ్యాన్ని సరిపోతుందండి. రథసప్తమికి అయితే నేను అలాగే చేస్తాను. మామూలుగా అయితే బియ్యం కడుగుతాను, కానీ రథసప్తమికి మాత్రం నెయ్యితో బియ్యము కడిగితే మాత్రం అంటే కలిపితే నెయ్యి వేసి బియ్యం కలుపుకుంటే కడగాల్సిన అవసరం లేదండి. ఇక్కడ పాలు పొంగించుకున్న తర్వాత నేనైతే నెయ్యి కలుపుకున్నటువంటి బియ్యాన్ని అయితే అందులో వేసేసాను. వేసి స్వామివారికి నైవేద్యంగా బెల్లమన్నం అయితే చేశాను. దీన్ని చాలా మెత్తగా చేయాలండి, ఎందుకంటే సూర్యభగవానునికి పనులు ఉండవు కదా, అందుకనేసి ఆయనకు ఎంతో మధురంగా మంచిగా మెత్తగా చేసి పెట్టాలని అంటారు. నేనైతే ఇందులోనే మంచిగా బియ్యాన్ని అయితే వేసి చాలా మంచిగా మెత్తగా పాయసం అయితే చేశాను. మామూలుగా అయితే మనం గరిటె పెట్టి కూడా తిప్పకూడదంటండి. చెరుకు గడత అయితే ప్రసాదాన్ని ఇలా తిప్పాలి, కానీ నేనైతే మార్కెట్కి ముందు రోజు వెళ్ళాను కానీ నేను మర్చిపోయాను. అందుకని ఇక్కడ చెక్క గంటే ఉంటే దాంట్లో అయితే ఇంకా నేను ప్రసాదాన్ని కలుపుతున్నాను. అందుకు సంబంధించి బెల్లాన్ని అయితే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఆ రోజు సండే అయినా కూడాను ఇంకా మా బాబుకు 10th కాబట్టి స్కూల్ ఉందండి, వాడి కోసమని బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. దోశ వేసి అందులోకి పల్లి పచ్చడికి ఇక్కడ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను చట్నీకి. ఇక తర్వాత అన్నం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ బెల్లం అయితే వేసేసి అందులో పరమాన్నం అయితే రెడీ చేసుకున్నాం మనము ప్రసాదంగా. ఇంకా దోశకు సంబంధించి దోశ పిండిని అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్రసాదాన్ని చిక్కుడు ఆకులు అయితే తీసుకుంటున్నాను నేను. ప్రసాదం మొత్తాన్ని అంతటిని కూడా ఇలా కొంచెంగా తీసుకొని ఇంట్లో ముందు దేవుని దగ్గర పెట్టుకొని దాని తర్వాత నేను సూర్యభగవానునికి కూడా చిక్కుడు ఆకులో తీసుకొని పెట్టేశానండి. చాలా మధురంగా ఉంటుంది. ఎందుకనో రథసప్తమికి నాకు స్పెషల్గా అనిపిస్తుంది పాయసము. ఇంకా సూర్యభగవాను వచ్చిన తర్వాత పైన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళేసి ఆయనకు కూడా మనము మంచిగా ముందుగా చిన్న గణపతిని చేసుకొని ఆయనకు పూజ చేసిన తర్వాత సూర్యభగవానికి కూడా నైవేద్యాన్ని సమర్పించి ఆయన ఆశీస్సులు మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సూర్యభగవానుడికి మనం ప్రత్యక్ష దైవం కదా, ఆయన నమస్కరిస్తే మనకు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని చెప్తారు. ఈరోజు మాత్రం నేనైతే ఎప్పుడైనా ఇలానే చేసుకుంటానండి కుదిరితే. మీరందరూ కూడా మీ పండుగను ఏ విధంగా జరుపుకున్నారని నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మరొక్కసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు నాపైన మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి సిరి అమ్మలక్కలు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.